నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ఎన్నికల సంగ్రామానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే రాజకీయ చైతన్యవంతం ఉన్న జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా. ఎందరో ఉద్దండులు, పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు, పిన్నమనేని కోటేశ్వరరావు గారు కుమారుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా పాలడుగు వెంకటరావు గారు, మొక్కుపాటి వెంకటేశ్వరరావు గారు, వసంత నాగేశ్వరరావు గారు, కటారి సత్యనారాయణ గారు, ఇంతమంది ఉద్దండుల్ని ఈ జిల్లా రాజకీయాలు చేసిన కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి నూజివీడు నియోజకవర్గానికి ఒక పెద్ద పేరు, ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నో సంవత్సరాలుగా నూజివీడు జమీందారుల నియోజకవర్గంగా ఒక పేరుగాంచి ఉంది. అలాంటి నియోజకవర్గంలో బీసీలకు కూడా ప్రాధాన్యత ఉంది. బీసీలకి పట్టం కట్టాలని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. మరి 2024లో బీసీ అభ్యర్థిగా, టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగడానికి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఆశీస్సులు ఇచ్చినా కూడా అధినేత చెప్పిన మాటని నిలబెట్టుకోలేకపోయారు. అందువల్లే టీడీపీ నుండి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ముద్రపైన వెంకటేశ్వరరావు గారు. మరి ముద్రపైన వెంకటేశ్వరరావు గారు అంటే కృష్ణా జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఈ సరిహద్దు జిల్లాల్లో ఎవరికి తెలియని వ్యక్తి కాదు. చాలా వెళ్ళినట్టుగా ఉన్న ముద్రపైన వెంకటేశ్వరరావు గారు 2004లో గన్నవరం నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా విజయం సాధించి రాజకీయాలు ఆరంగేట్రం చేశారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా చాటుతాను, తెలుగుదేశం పార్టీకి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు అంటే ఏంటో చూపిస్తానన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం వెంకటేశ్వర గారు. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాండి. నేను మంచి హుషారుగా ఉన్నారా? బ్రహ్మాండంగా. వెరీ గుడ్. ఏంటి తెలుగుదేశం పార్టీలో మీరు మొన్నటి వరకు ఇన్ఛార్జ్గా ఉన్నారు, మీకు సీట్ ఇస్తానని చెప్పి అన్నారు, మిమ్మల్ని చేయమన్నారు. మరి ఆల్ ఆఫ్ ది సడన్గా కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ దిగుమతి చేశారు. మరి తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన హామీ ఏంటి? కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నూజివీడు తీసుకొచ్చి పెట్టడం ఏంటి? నూజివీడులో ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారి సత్తా ఏ విధంగా చూపిస్తారు? ముఖ్యంగా ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. 2014 ఎలక్షన్కు ముందు ఈ నూజివీడు నియోజకవర్గంలో ఇన్ఛార్జి కూడా లేరు. అంతకుముందు రామకోటయ్య గారు గెలిచారు. ఆయన కూడా ఇక్కడ లోకల్ ఉన్న ప్రాబ్లమ్స్ మూలాన పార్టీని పక్కన పెట్టేసి వేరే పార్టీలోకి, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక ఇన్ఛార్జిని కూడా పెట్టలేదు. ఆ టైంలో మరి 2014 ఎలక్షన్ టైంలో కరెక్ట్గా నేను రావడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ అప్పుడే 2014లోనే గెలుస్తామనే నమ్మకంతో నేను నూజివీడు వచ్చిన తర్వాత కూడా మరి 9,800 అంటే 10,000 లోపు ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత సరే ప్రభుత్వం ఉంది కదా అనే ఆలోచనతో ఇన్ఛార్జిగా కూడా నేను ఇక్కడే ఉండటం మూలాన ఆనాటికి ఇక్కడ ఆఫీస్ లేదు. నేను ఎలక్షన్కి వచ్చేసరికి పార్టీ ఆఫీస్ కానీ ఎక్కడ ఏం లేదు. అప్పుడు ఓడిపోయిన తర్వాత ఇమీడియట్లీగా 6 నెలల్లో మళ్ళీ ఇక్కడ సైడ్ కొని ఇంత బిల్డింగ్ కట్టి పార్టీ ఆఫీస్ కిందనే వాడుకుంటూ ఇక్కడ పార్టీలో ఏ కార్యక్రమాలు ఇచ్చినా కూడా రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా జరిగి ఉంటుందని నేను అనుకోవట్లేదు. కానీ నా నియోజకవర్గంలో మటుకు కరోనా టైంలో కానివ్వండి, ఏ టైంలో కూడా ఎప్పుడు కూడా ఏ రోజు పార్టీ ఆఫీస్ కట్టేయడం కానీ, సండే కానీ, పండగ కానీ, ఇంకొక రోజు కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం ఆఫీసు నూజివీడు నియోజకవర్గంలో కట్టడం తెలియదు. అంత ఫుల్ వర్క్ చేసుకుంటూ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కాకుండా నేను పర్సనల్ కార్యక్రమాలు కూడా, ఏది పార్టీకి ఇమేజ్ వచ్చేటువంటి కార్యక్రమాలు కూడా, మన ఇంటికి మన ముద్రపైన కార్యక్రమం తెల్లారుజామున 5ంటికి లేచి 5:30 కల్లా రోడ్ల మీదకి వెళ్ళి అట్లా మున్సిపల్ మొత్తం కూడా అన్ని వార్డులు కూడా తిరగడం కూడా జరిగింది. ఇన్ని చేసినప్పటికీ కూడా మరి 2019 ఎలక్షన్కి వచ్చేసరికి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి గాలి
దాని మూలన అందరం కూడా రాష్ట్రం మొత్తం కూడా 151 సీటుతో ఆయన గెలవడం జరిగింది. ఒక్క విషయం నేను ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లో 75,000 ఓట్లు దాదాపుగా వచ్చినాయండి. ఆయనకు కూడా 2019కి వచ్చేసరికి 35,000 ఓట్ల మెజార్టీతోనే గెలిచాడు. అంటే 40,000 ఓట్లు ఆయనకు కూడా లాస్ జరిగింది. అదేవిధంగా మరి ఇవాళ చెబుతున్నాడు ఆయన గెలవడనే ఉద్దేశంతో నేను సీటు మార్చానని చెబుతున్నాడు. మరి నేను గెలవనన్నప్పుడు 2024 వరకు 19లోనే ఓడిపోయాను. ఓడిపోయినప్పుడే చెప్పాలి నువ్వు వెంకటేశ్వరరావు ఈ దఫా నేను సీటు మారుస్తానో లేకుంటే కూడా. కానీ 2019 నుంచి 24 అంటే 2014, 19, 24 వరకు ఇప్పటి వరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టాము, ఎంత పార్టీకి స్పెండ్ చేసాము, మీ పబ్లిక్ మీటింగ్లకి ఎంతెంత పెట్టాము, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా శుభ్రంగా వాడేసుకొని పార్టీకి 24 గంటలాగా మొన్న సీట్ ఎవరికో ఇవ్వడం జరిగింది. ఆ సీట్ ఇచ్చేటప్పుడైనా కనీసం ఈ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జి ఉన్నాడు, ఆ ఇన్ఛార్జిని సంప్రదించాలి. లేదు పక్కన అతనికి ఇస్తున్నా మీరంతా చేయండి అని చెప్పడం కానీ ఏ ఒక్క కూడా మాట కూడా నాతో మాట్లాడకుండా నెల రోజుల ముందు ఎక్కడ ఈయన మీటింగ్లో చెప్తాడు ఏమని పక్క చెత్తను తీసుకొచ్చి ఇంకొక ఊర్లో వేస్తే ఆ చెత్త కాకుండా పోద్దా బంగారం అవుద్దా అన్నాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి మరి ఆ చెత్తను తీసుకొచ్చి నూజివీడులో ఎందుకు పెట్టాడో ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పాలి. అది ఆల్రెడీ చంద్రబాబు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల మార్చినప్పుడు ఆ అభ్యర్థుల్ని అక్కడ పనికిరాని చెత్త పక్క కాన్స్టిట్యున్సీలో పనికి వస్తాడని చెప్పి మీరు అన్నట్టే కామెంట్ చేసిన చంద్రబాబు గారు మరి ఎక్కడ కృష్ణా జిల్లాలో విజయవాడ పక్కన ఉన్న పెనమలూరు నియోజకవర్గం సారథి గారిని తీసుకొచ్చి నూజివీడులో పెట్టడం అంటే మరి ఏ చెత్త కరెక్ట్ అనేది మీరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఆయనకు కావాల్సింది చెత్త మనుషులు అనేది అర్థమైపోయింది ఒక మాటలో చెప్పాలంటే. రెండోది ఏంటంటే సేమ్ కమ్యూనిటీ, సేమ్ బీసీ, సేమ్ కమ్యూనిటీ. ఏంటి తేడా ఆయనకు నాకు? ఏంటి ఆ తేడా చెప్పాలి. లేదంటావా నేనేమన్నా నా నియోజకవర్గంలో ఈ 10 సంవత్సరాల్లో అధికారం ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ పార్టీకి పనిచేయకపోవటం కానీ పార్టీలో లబ్ధి పొందినట్టు కానీ ఏదైనా ఎక్కడైనా ఒక నయా పైసా తప్పు చేసినట్టు కానీ నేను ఛాలెంజ్ చెప్పా. ఇంకోటి ఏంటంటే అదే కాకుండా ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎన్ని సర్వేలు చేయించుకున్నారో నాకంటే బెటర్గా అతను బెస్ట్ అని కానీ అనిపిస్తే నేను రాజకీయం వదిలేస్తానని చెప్పా. ఇదే సవాల్ కూడా ఇస్తే ఆ రోజు. అంటే మిమ్మల్ని ఇన్ఛార్జిగా టీడీపీ నూజివీడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఒక పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగ పదవైనా లేకపోతే పార్టీ పదవైనా చెప్పి ఇలా కాదని చెప్పి చేయాలి కదా ఎక్కడైనా ఏ పార్టీ అయినా చెప్పాలండి. మరి అలాంటి పరిస్థితి లేకుండా మిమ్మల్ని మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా మిమ్మల్ని రిమూవ్ చేసి అసలు పార్టీలో జాయిన్ కాకుండా ఉన్న అభ్యర్థిని తీసుకొచ్చి పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించడం అంటే అది మీరు తెలుగుదేశంలో మీరున్నప్పుడు కానీ అక్కడ ప్రజాస్వామ్యం ఏ విధంగా పరిడిల్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇక్కడ వాస్తవంగా సార్ ఇక్కడ తెలుగుదేశంలో ఆ సిస్టమే లేదు ఇప్పుడు. మరి గతంలో ఎలాగుందో నాకు తెలియదు కానీ 10 సంవత్సరాల నుంచి నేను చూశాను కదా. కానీ ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి విధంగా అతనే ఎమ్మెల్యేగా ఉన్నాడు, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చి కనీసం ఈ పార్టీలో చేరానని ఎప్పుడు చేరాడో మొన్న 26వ తారీఖు అప్పటికి వచ్చి 4 రోజులు అయింది. ఆయన ఇన్ఛార్జిగా కూడా ప్రకటించారు. ఏది ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు చెప్పాలి కదా. వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు పిలిచి కానీ మాట్లాడలా. ఇంత ఘోరాది ఘోరంగా పార్టీ ఉంటుందని నేను ఏ రోజు అనుకోలే. ఇది అసలు పార్టీయేనా? పార్టీ విధి విధానాలు ఇదేనా మీరు చేసే కార్యక్రమాలు? పైగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది అతను పార్టీలో చేరకముందే వీళ్ళు బుక్కేళ్ళు తీసుకెళ్ళి ఇవ్వటం. ఏది ఒక వర్గంలో కొంతమంది వ్యక్తులు దేనికి వెళ్ళారని అంటే మాకు పైనుంచి చెప్పారంటే జిల్లా ప్రెసిడెంట్ చెప్పాడని అంటారు. ఇలాంటి జిల్లా ప్రెసిడెంట్కైనా అక్కడ ఒక ఇన్ఛార్జి ఉన్నాడు, ఇన్ఛార్జి సంప్రదించకుండా వెళ్ళొచ్చండి? అవేమీ లేవు, వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఏదనుకుంటే చేసేయటమే. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి విషయంలో కూడా బీసీలను అనగదొక్కే కార్యక్రమం కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఇప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చాడో బీసీలకి, అవతల పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చిందో ఓసారి పార్లమెంట్కి కానివ్వండి ఎమ్మెల్యేలకు కానివ్వండి మాట్లాడమనండి.
ఇవాళ ఆల్రెడీ ఏలూరు పార్లమెంట్కి వైసీపీ బీసీ అభ్యర్థిని ఇచ్చారు. మరి ఇంక ఏలూరు పార్లమెంట్కి బీసీ అభ్యర్థా లేకపోతే ఓసీ అభ్యర్థి అని ఇంకా క్లారిటీ లేదు. పొత్తుల్లోకి వెళ్ళారు. మరి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పి అన్నప్పుడు బీసీలకి న్యాయం చేస్తాం. మీరు ఒక బీసీ సామాజిక సమితి నాయకుడు, మరి మిమ్మల్ని గౌరవించడం ఇదేనా టీడీపీ పద్ధతిని మీరు భావిస్తున్నారా? ఒకటండి, ఇక్కడ గౌరవించడం అనేది బీసీలని అసలు ఆ పార్టీలోనే నాకు ఈ తెలిసినంత వరకు ఈ 10 ఏళ్ళ నుంచి నన్ను అనేక మంది ఇబ్బందులు పెట్టినా కూడా నేను ఒక శాసనసభ్యుడిగా చేస్తున్నాను. నా అనుభవం ప్రకారం ఇక్కడ నడుపుకొచ్చానే కానీ వాళ్ళ విధి విధానాలు వెనకాలండి ఎన్నుపోటు పొడిచిన వాళ్ళ పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవి కూడా చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారికి గతంలో చెప్పాను. ఏది 2014 నేను ఈ రకంగా ఓడిపోయాను, దీని కారకులు వీళ్ళని కూడా చెప్పాను. కానీ వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోరు. మీకు మీ సర్వేలో చాలా బాగుంది, ముద్రపల్లి వెంకటేశ్వరరావు గారు గెలుస్తారు అని మీకు చెప్పినప్పుడు మరి ఇంతలోనే మీ సర్వేలో అయినా ఫాల్స్ వచ్చిందా? మీరు గెలవరని చెప్పి వాళ్ళకున్న రిపోర్ట్స్ ఏంటి? లేదంటే ఇక్కడ దిగుమతి అయిన అభ్యర్థి పార్టీలో నిజాయితీకి వచ్చినట్ట, లేకపోతే పార్టీ ఏమైనా బేరసారాల మధ్య నడిచిందని చెప్పి మీరు భావిస్తున్నారా? నేను అనుకోవటం 100కి 100 పాళ్ళు. అతనేమంటాడు, నేను పెనమలూరు అడిగాను నూజివీడు వెళ్ళమన్నారని అంటాడు. నూజివీడు వెళ్ళమన్నాడికి కారణం ఏంటి? అక్కడ చెత్త కిడత పనికి వస్తుందని నమ్మకం నీకుందా? ఒకటి. రెండోది ఏంటంటే యనమల రామకృష్ణ గారు దీనికి ఆజ్యం పోసాడనే ఒక నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే నాకు ఆ రోజు కూడా 2014లో నేనే సీట్ ఇప్పిస్తానని ఆయనే పిలుచుకెళ్ళాడండి. అలాంటి వ్యక్తి ఆయన దగ్గరికి 2 సార్లు వెళ్ళా. ఏది యనమల రామకృష్ణ గారు, మీరు ఇలాగా కేపీ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి వచ్చి ఇక్కడ సీట్ ఏదో ఆశించాడనో లేకుండా ఉంటే ఆయన ఇక్కడ తిరుగుతున్నాడు, నాకు కన్ఫామ్ అయిపోయిందని తిరుగుతున్నాడు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అదేం లేదని అన్నాడు. పైగా అతనే మాట్లాడుతూ అక్కడ ఎవరి దగ్గర సారథి దగ్గర మా కుర్రోళ్ళు 2 వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యనమల రామకృష్ణ గారు ఫోన్ చేసి ఏది మన దాన్ని ఏమంటారు స్పీకర్ ఆన్ చేస్తే అదేంటి ఆయన అడిగాడంట పారసారథి, ఏమయ్యా నువ్వు ఇంకా వెళ్ళలేదేంటి సార్, నేను వెళ్ళమంటారా అని అంటే అదేంటి ఇప్పుడే వెళ్ళమన్నాను కదా అని ఆయన అన్నాడంట. ఆ ముద్రపైనతో ఒకసారి మాట్లాడకపోయారండి అంటే ఆడితో మాట్లాడటం ఏంటి అని కూడా అన్నాడంట. సాక్షులు కూడా ఉన్నారు. మీకు టీడీపీలు అన్యాయం చేసింది ఎవరు? ప్రతి టీడీపీ ఇన్ఛార్జ్ తీసుకొచ్చి పెట్టిన వ్యక్తిని ఎలాంటి రాజకీయ ప్రలోభాలా లేకపోతే సమర్థుడని చెప్పి తీసుకొచ్చి నూజివీడులో పెట్టారా? ఇప్పుడు ఆయన సమర్థుడు కాదో రేపు ప్రజలు నిర్ణయిస్తారు సార్. అది దాంట్లో ఎటువంటి డోకాలు లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే పార్టీ అధ్యక్షులైనా కనీసం రాష్ట్ర అధ్యక్షులకైనా జాతీయ అధ్యక్షులకైనా సరే కనీసం ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఒక ఉరిశిక్ష చేసేటప్పుడైనా అడుగుతారు ఏమైనా ఆఖరి కోరిక ఏంటని. అలాంటిది కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రకంగా ఒక బీసీ వ్యక్తిని ఇబ్బంది పెట్టాడంటే ఇంక ఈ పార్టీ ఏమొస్తుందని నమ్మకం ఉంటుందండి? ఇవాళ మాట్లాడుతున్నాడు సారథి కొన్ని చోట్ల. ఆయన వైవి సుబ్బారెడ్డి, నేను పార్టీకి రిజైన్ చేసిన తర్వాత కలుస్తాను 100 మందితో, నువ్వెవడైనా నాకు చెప్పడానికి? నేనేమన్నా నీలాగా పార్టీలో ఉండి నువ్వు కండవ కప్పుకోకుండా ఊరు తిరిగి వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశం అభ్యర్థిని నేనని చెప్పి తిరిగింది నువ్వు. ఏ గ్రామాల్లో కావాలంటే ఆ గ్రామంలో. అలాంటి వ్యక్తి నువ్వు నన్ను విమర్శించేంత సీన్ నీకు లేదు. నీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. ఏదైనా తేడాగా మాట్లాడితే గౌరవం కూడా ఉంచను, జాగ్రత్తగా ఉండమంటున్నాం. ముద్రపల్లి వెంకటేశ్వరరావు గారిని వైఎస్ఆర్సీపీ కొనుగోలు చేసి అమ్ముడుపోయి వెంకటేశ్వర గారు మొత్తం అమ్ముడిపోయాడు, అందుకే ఇండిపెండెంట్గా రంగంలో దిగబోతారని చెప్పి మీ ప్రత్యర్థి పార్టీ టీడీపీ ప్రచారం చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, నా లైఫ్లో ఇప్పటి వరకు 6 సార్లు పోటీ చేశా. ఇండిపెండెంట్గా చేశాను, కాంగ్రెస్లో చేశాను, తెలుగుదేశంలో చేశాను. ఏనాడన్నా ఎవడైనా కొన్నాడని ఎవరైనా నా దృష్టికి కానీ వచ్చినోడు కానీ ఎప్పుడూ లేదు. ఇవాళ ఈ పారసారథి వచ్చో లేకుంటే ఇంకొకటి వచ్చో నన్ను కొనేంత శక్తి ఇంతకుముందు అన్నాడు. ఒకడు వచ్చి 10 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ చేసామని ఒకడు అన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవరైనా ఆయన ఇప్పుడు ఆయన పక్కనే తిరుగుతున్నాడు. అలాగే ఇంకొక ఆయన ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయనది జగన్మోహన్ రెడ్డి గారు పంపించారని చెప్పేసి వచ్చాడని అంటున్నారు. వీళ్ళందరికీ అమ్ముడుపోనాడికి నేను అది కూడా చెప్పా పబ్లిక్ మీటింగ్లో, అమ్ముడుపోయిన కులంలో నేను పుట్టలా. అలాంటిది ఏదన్నా పుట్టున్నారంటే మీ నాన్న లేదు, తెలుగుదేశం పార్టీలో గెలిచి 91లో ఎంపీగా గెలిచి 6 నెలల్లో పివి నరసింహ గారి గవర్నమెంట్లో కాంగ్రెస్లోకి వెళ్ళింది. మీకుందా చరిత్ర? నాకు లేదు. అలాంటిది ఏదన్నా మాట్లాడితే కూడా ఇది బాగోదని చెప్పేసి తెలియజేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే సాక్ష్యాల తరా నేను వస్తా ఎక్కడికైనా సరే. 24 ఎన్నికల్లో
నూజివీడు నియోజకవర్గం నుండి ముద్రపోయిన వెంకటేశ్వర గారు ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారా? మీ ప్రణాళిక ఏంటి? ఇండిపెండెంట్గా ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమైపోయింది సార్. గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా స్పందన. నోటికి మీరు ఇవాళ రండి నాతో పాటు, నేను చెప్పడమే కాదు, పబ్లిక్ని ఎక్కడైనా అడగండి. ఇవాళ ఇండిపెండెంట్గా గెలవబోతున్నాం 100కి 100 అందులో ఏమాత్రం లేదు. ఇక్కడ టీడీపీ అనేది డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. మీకు ప్రత్యర్థి ఎవరు? నాకు ప్రత్యర్థి వైసీపీ, దాంట్లో ఎటువంటి డోకా లేదు. టీడీపీ మీ ప్రత్యర్థి గారిదా? అతను అసలు ఎక్కడ ఉంటాడండి, ఇక్కడ స్థానమే లేదు అతనికి. ఆలోచన కూడా ప్రజల్లో లేదు. నేనేది ఇవాళ ఏ ఊరు వెళ్ళినా తన పరిస్థితి ఏ రకంగా ఉందో మీరు కావాలంటే విలేజ్లో అడగండి. గెలుస్తాం ఆడతాం అది వేరే విషయం, కానీ ఇవాళ అతని పరిస్థితి అది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నూజివీడులో గెలుపుపై మీ ధీమా ఏంటి? గెలుపు గ్యారంటీకి ధీమాగా గెలుస్తాం సార్. ఇందులో ఎక్కువగా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అధిక శాతం ఓట్లు. ఓసీల్లో కూడా నా మీద సానుభూతి కూడా ఉంది. అయ్యో 2 సార్లు ఆయన కష్టపడ్డాడు, పనిచేశాడు, అందరికి దగ్గరగా ఉన్నాడు, ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి 5-6 సార్లు వెళ్ళా, బాగా పనిచేస్తాడన్న నమ్మకం కూడా ఉంది. ఆ దృష్టితో తప్పనిసరిగా వాళ్ళు ప్రజలందరూ కూడా నన్ను నమ్ముతున్నారు. గ్యారంటీగా గెలుస్తామన్న నమ్మకం కూడా నాకు ఉంది. 2023 ఫిబ్రవరి నెల 17వ తేదీన మిమ్మల్ని ఈస్ట్ గోదావరి జిల్లా వనపర్తి పిలిపించి మీకు చంద్రబాబు గారు ఏం చెప్పారు? ఆ రోజు పార్టీ టికెట్ మీకు ఇస్తున్నా అని చెప్పన్నారా, అది ఏం చెప్పారు? ఆ రోజు జరిగిన సంభాషణ ఏంటి? ఆ రోజు 16వ తారీఖు పత్తిపాటి పుల్లారావు గారు ఫోన్ చేశారండి. ఎక్కడి నుంచి? సార్ దగ్గర నుంచే, చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉన్నారా, బస్ ప్రోగ్రాంలో, ఎక్కడైతే ప్రోగ్రాం ఉంది కాకినాడ దగ్గర, ఆ ప్రోగ్రాంలో ఉండే వెంకటేశ్వర ఎక్కడున్నాను ఫోన్ చేశాడు. నేను నూజివీడులో ఉన్నానండి అన్నాను. అంటే పెద్ద ఆయన రమ్మంటున్నాడు, రేపు ఉదయం 10 మీరు రాగలరా అన్నాడు. అర్జెంట్ అని అంటే ఇది సార్ చెప్పాడు అన్నాను. సరే ఏమంటే బయలుదేరి ఉదయాన్నే 6కి బయలుదేరాం, 10 అక్కడికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత బస్సులో 10 పిలిచారు. వెళ్ళిన తర్వాత వెంకటేశ్వరరావు నీ సీట్ కన్ఫర్మ్ చేస్తున్నావు, నువ్వు జాగ్రత్తగా చేసుకో. అంటే దీనికి ముందు నాకు ఇంకోటి కూడా గుర్తుందండి. అంతకుముందు వారం రోజుల ముందరనే కైకలూరు ఎమ్మెల్యే జయమంగళం అనే ఒక అతని వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోయి ఎమ్మెల్సీ తీసుకున్నాడు. ఒకవేళ ఆ డౌట్ ఉండేమన్నా నాకు పిలిపించి ముందే ఏమన్నా చెప్పాడేమో అనేది ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకనంటే ఆయన అలాంటి మనిషి. లేకపోతే నేను అక్కడ చెప్పాను అప్పటికి, నేను గ్యారంటీగా గెలుస్తాను సార్, తప్ప మీ ఆశీస్సులు ఉన్నంత వరకు నాకేం ఇబ్బంది ఉండదని నేను అన్నాను. అప్పుడు అన్నాడు ఆయన, అందరినీ కలుపుకొని వెళ్ళు, జాగ్రత్తగా చేసుకో, గెలుపు గ్యారంటీగా ఉంటుంది నీకు, నీ సీట్ కన్ఫర్మ్ చేసామని. ఆ బస్సు దిగగానే పత్తిపాటి పుల్లారావు మాదందరిది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, నీకు కన్ఫర్మ్ చేశాడు, కంగ్రాచులేషన్ అని కూడా చెప్పాడు. దానికి సాక్ష్యం కూడా పత్తిపాటి పుల్లారావు గారే. సంవత్సరం కాలేదు మీకు చంద్రబాబు గారు హామీ ఇచ్చి. 2023 ఫిబ్రవరి 17వ తారీఖునంటే మరి ఇప్పుడు సంవత్సరం ఇంచుమించుగా 1 year అవుతుంది. అట్లా అదే కాకుండా నూజివీడు పబ్లిక్ మీటింగ్లో ఆ రోజు వ్యాన్ మీదనే చెప్పారు. లాస్ట్ ఇయర్ అంటే 2023 ఏప్రిల్ 20వ తేదీన ఆయన బర్త్డే, చంద్రబాబు గారి బర్త్డే రోజు కూడా మీ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టారు. ఆ రోజు మీతో మాట్లాడిన సందర్భం ఏముంది, మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? ఆ రోజు కూడా ఆయన బర్త్డే రోజున ఇక్కడ నెక్కలంగొల్లగూడెం అని విలేజ్ ఉంది సార్, రచ్చబండ కార్యక్రమం. ఆయన బర్త్డే సందర్భంగా అక్కడ పెట్టమన్నారు, పెట్టాను. ఏది 12 hours బిఫోర్ ముందు చెప్తే. ఆ మీటింగ్కి అచ్చెన్నాయుడు గారు నేను అందరం ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతా ఇటుపక్క విజయసాయి రెడ్డి, అటుపక్క సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళే ఉంటారు. ఇవాళ మా తెలుగుదేశం పార్టీలో ఇటుపక్క అచ్చెన్నాయుడు, ఇటుపక్క ముద్రపైన, రేపు కాబోయే మా నాయకులు అంతా బీసీలనే చేస్తున్నా అని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. దాన్ని ఏమనాలి, ఎన్నికల ప్రచారమా లేకపోతే ఓటు బ్యాంక్ రాజకీయం అంటారా, లేకపోతే మీ మీద నిజంగానే బీసీల పట్ల అభిమానం టీడీపీకి ఉందనుకోవాలా లేదనుకోవాలా? ఇప్పుడు బీసీల మీద అభిప్రాయం ఉంటే మమ్మల్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? అసలు నేను ఒక మాట అడుగుతున్నాను, 2014 నుంచి 2024 వరకు వెంకటేశ్వరరావు ఎక్కడైనా ₹1 కరప్షన్ కానీ పార్టీకి తప్పు చేసినట్టు కానీ మీ చేతనైతే రుజువు చేయండి. ఎవరైనా సరే పార్టీలో దాన్ని ఛాలెంజ్ చేశా, అదేమి చెప్పరు, అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయామన్నాడు. నువ్వు అంతా బాగా చేసావన్నాడు, సర్వే బ్రహ్మాండంగా ఉందన్నాడు ఆయన అన్నాడు, ఎవరో బాబు గారే. మరి ఇవాళ ఎందుకు రాలేదనేదే తెలియదు. మరి మీరు టీడీపీకి మరి ఎందుకు పనికి రాకుండా పోయామంటే
మరి అక్కడ ఏం జరిగిందనేది వెనకాల బ్యాక్గ్రౌండ్లో మరి ఏం జరిగిందనేది యనమల రామకృష్ణ గారికి తెలియాలా, లేకుంటే అచ్చెన్నాయుడికి తెలియాలా, లేకుంటే చంద్రబాబు నాయుడికి తెలియాలా. మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు బాగా ఉన్నాయి. చెప్పండి. వాళ్ళు గ్యారంటీగా ఇళ్లలోనే జరిగినాయి. ఎవరి దగ్గర జరిగినాయి అనేది నాకు తెలిసి లోకేష్ బాబు వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకునే సీటు దగ్గర ఆయన అయితే బాగుంటుందని చెప్పారని తెలిసింది. ఆయన ఏం బాగుంటుంది అంటే సేమ్ క్యాస్ట్, ఆయన దగ్గర ధనం బాగా ఉంది. మరి ఆ ధనం ఎవరెవరికి పెడుతున్నారో ఏంటో తెలియదు. ముద్రపోయిన వెంకటేశ్వర గారి ధనం లేదు, వైసీపీ నుండి వచ్చిన కొలుసు పార్థసారథి గారికి ధనం ఉంది. ఆ ధనమే టీడీపీ అధినేతల్ని బాధ్యుల్ని ఆకర్షించింది అనుకుంటున్నారా? ఇంకొక విషయం సార్, ఇదే పెనంలూరులో ఎవరు లోకేష్ బాబు గారు ఎర్ర బుక్కులో రాసి ఆయన పేరు, ఎవరి పేరు? పార్థసారథి పేరు. వీడికి ఇసుకదందా, జగనన్న కాలనీలో డబ్బు ఇన్ని కోట్లు దోసేశాడని చెప్పేసి ఎర్ర బుక్లో రాశాడని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. ఇవాళ ఆ ఎర్ర బుక్ ఏమైంది? ఆ పేజీ ఎంతకు చింపేశారు? ఆ పేజీ ఏమైపోయింది? ఇవాళ మన అదే కొలుసు పార్థసారథి నూజివీడికి ఏ రకంగా వచ్చాడు అది వాళ్ళు చెప్పాలి. కొలుసు పార్థసారథి గారి పేరు ఎర్ర బుక్లోకి ఎలా ఎక్కింది, ఏ విధంగా వచ్చిందని అనుకుంటున్నారు మీరు? ఏ విధంగా వచ్చిందనేది ఆయనే చెప్పాలి. ఎవరు ఆ ఎర్ర బుక్లో ఎక్కించిన ఆయన? లోకేష్ గారు. మరి ఆ ఎక్కించినటువంటి ఎర్ర బుక్లోది ఆ పేజీ ఏమైంది ఇప్పుడు? అది కూడా ఆయనే చెప్పాలి. లేదంటే మరి ఇప్పుడు వచ్చిన ఈ క్యాండిడేట్ చెప్పాలి. ఎర్ర బుక్ ఉద్దేశం ఏమనుకుంటున్నారు మీరు? ఎవరైతే వైసీపీలో ఉండి టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టారో అలాంటి వాళ్ళ కోసం ఎర్ర బుక్లో రాసి వాళ్ళని గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎర్ర బుక్ని ఓపెన్ చేస్తామని లోకేష్ గారు ప్రతి మీటింగ్లో అంటున్నారు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఎర్ర బుక్లో పేజీలు చించేయడం అంటే ఏ విధంగా చించేసి ఉంటారు? ఎర్ర బుక్లో అసలు పేర్లు ఏ విధంగా ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఎర్ర బుక్లో పేజీ పోయిందంటే ఇలా పార్టీలో చేరితే పార్టీ పేజీ తీసేస్తారేమనేది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు అనుకున్నాక ఏమన్నా వాళ్ళ అండర్స్టాండింగ్ ఏమన్నా చేసుకుంటే ఆ పేజీ ఏమన్నా మడత పెట్టారేమో, ఒకవేళ అనుకోని జరగంది అనుకోండి పేజీ ఊడదీస్తారేమో, లేకుంటే చించేస్తారేమో, వాళ్ళకే తెలియాలి. ఇంకో ప్రచారం కూడా నడుస్తుంది ఇవాళ. కొలుసు పార్థసారథి గారు నూజివీడు నియోజకవర్గం రావడానికి, టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ మంత్రి అవడానికి 50 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని చెప్పి విస్తృత ప్రచారం జరుగుతుంది. మీ నోటీస్కి ఏమైనా వచ్చిందా? ఆయనే చెప్తున్నాడండి. నాకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, రేపు మా గవర్నమెంట్ రాగానే ఏది తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే మంత్రి పదవి ఇస్తారని ఆయన ప్రతి ఒక్క మీటింగుల దగ్గర నాయకుల దగ్గర చేస్తూ ఉన్నాడు. మీరు చేయకపోతే బెదిరింపులు మళ్ళా ఈ వచ్చిన దగ్గర నుంచి కొంతమంది ఈ మండల ప్రెసిడెంట్లు కొంతమందిని బెదిరిస్తున్నారని తెలిసింది రాత్రి తెలిసిందండి. అలాగే ఈయన కూడా కొంతమంది ఫోన్లు చేసి మీ అంత చూస్తాను, నేనే ఇన్ఛార్జిగా ఉంటా, ఓడిపోయినా ఇక్కడ అని బెదిరిస్తున్నాడంట. ఇక్కడ బెదిరిపోయే పబ్లికే లేరు. ఈ నూజివీడు అన్న కానీ మైలవరం కానీ తిరుగు ఇవన్నీ మెట్ట ప్రాంతాలండి. భయం అంటే ఏంటో తెలీదు. వాళ్ళకి కానీ చురుకు తగిలిందంటే ఎక్కడ ఏం చేస్తారో కూడా తెలీదు. ఇదేదో ఆయన కాలువ కిందలాగా ఉంటుంది అనుకుంటున్నాడు రాజకీయం. అలాంటిది కాదు ఇక్కడ. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ఎదిరింపులకు భయపడే రాజకీయం లేదు. అలాంటి బెదిరింపులకు భయపడే వెంకటేశ్వరరావు కూడా కాదు ఇక్కడ. నాకున్నటువంటి నాయకులు కానివ్వండి, నాకు నాయకులు లేకపోతే ఓటర్స్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అంటే నాయకులేమో సారథి గారి పక్క, కార్యకర్తలే అంటే ఓటర్లేమో ముద్రపోయిన వెంకటేశ్వర గారి పక్కన అని మీరు భావిస్తున్నారు. మరి ఓటర్లందరూ మీకు రేపు పట్టం కట్టడానికి అవకాశం ఉందా వెంకటేశ్వర గారు? సార్, నాయకులు అనేవాళ్ళు చెప్తే 4 ఓట్లు పడతాయో, 6 ఓట్లు పడతాయో, 10 ఓట్లు పడతాయో, కానీ ఇవాళ ఓటర్స్ అనుకుంటే మటుకు వన్ సైడ్గా ఉంటుందండి ఎలక్షను. మరి ఆయన మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీలో ఎన్నడదాకా అధికారంలో ఉన్నాడు, మరి వాళ్ళ టీడీపీ అభ్యర్థికి వచ్చారు, మరి అన్ని రకాలుగా బలంగా ఉంటాడు కదా, మీరు ఆ బలాన్ని మీరు ఎలా ఢీకుంటారు? కేవలం డబ్బు ఒకటే బలం సరిపోదు సార్. పబ్లిక్లో ఇక్కడ రాజకీయాన్ని బట్టి, ఇక్కడ లోకల్ ఉన్న ఇష్యూస్ని బట్టి, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ఇక్కడ రిలేషన్షిప్ ఏంటి, ప్రతిదీ కూడా ఆలోచిస్తారండి ఓటరు. కేవలం ఒక డబ్బును చూసే ఓటేస్తారనుకుంటే మటుకు అది అవివేకం. దాన్ని మటుకు పూర్తిగా మర్చిపోవాలి ఇక్కడ. ఇప్పుడు నేను ఏ డబ్బు ఇవ్వకుండానే, నేను ఏ రూపాయి ఇవ్వలేదండి. ఇవాళ నాతో పాటు మీరు రండి కావాలంటే. ఎంతమంది జనాలు వస్తున్నారు. నేనేమి ఒక రూపాయి ఇచ్చి కానీ ఒక రూపాయి ఖర్చు కూడా నా దగ్గర ఇంతవరకు తీసుకున్న వాళ్ళు లేరండి. ఒకవేళ నేను 10,000 ఖర్చు అవుతాయని తీసుకెళ్ళండి అన్నా కూడా చచ్చా మీ దగ్గర ఏంటంటే
మీ కష్టం ఏంటో మాకు తెలుసు. రేపు రాబోయే రోజుల్లో మీరు ఎమ్మెల్యే అయిపోతే మా నియోజకవర్గం బ్రహ్మాండంగా డెవలప్ అవుద్దని ఒక నమ్మకంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళే చెబుతున్నారండి. మరొక బీసీని ఇబ్బంది పెట్టి మరొక బీసీని అభ్యర్థి తీసుకురావటం ఎలా అనుకుంటున్నారు? అదే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తెలివి ఏంటంటే, ఇప్పుడు ఏ ఓసీనో తీసుకొస్తే ఓసీని తెచ్చి పెట్టామని అంటారేమోనని ఒక బీసీని సేమ్ కులం, మళ్ళా బీసీలో అనేక కులాలు ఉన్నాయి. పోనీ వెంకటేశ్వరరావు యాదవ కులం కాకుండా ఇంకొక కులమేమో వాళ్ళు మెజార్టీగా ఉన్నారులే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని పెడితే పార్టీ గెలుస్తుందనే ఆలోచన ఉంటే అట్లనా చేయాలి. లేదు, సేమ్ కులాన్ని తెచ్చిపెట్టాడంటే ఏంటి దీంట్లో అర్థం? సంథింగ్ ఏదో జరిగింది. ఆ జరిగిన దాంట్లో నన్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ పక్కన పెట్టేటప్పుడైనా కూర్చోబెట్టి ఏమయ్యా వెంకటేశ్వర నీకు ఇదిగో నీకు ఈ ప్రాబ్లం ఉంది, లేకుంటే నీకు ఇది ఉంది అని చెప్పి కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఒక నాయకుడికి ఉందా లేదా? మీరు గెలుస్తారని చెప్పి సర్వేలు మీకు చెప్పినప్పుడు మళ్ళీ ఆకస్మికంగా వేరే అభ్యర్థిని పెట్టడంలో పార్టీ స్టాండ్ మారిందా, లేకపోతే మీకున్న అనుమానాలు ఎక్కడైనా ఉంటే ఆ అనుమానాలు ఎక్కడైనా బలపడే అవకాశం ఉందా? ఆయన సర్వేలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని ఆయనే ఒప్పుకున్నాడు. అనివార్య కారణాల వలన చేయలేకపోతున్నాం. అదేంటో చెప్పండి అన్న. పైగా ఇంకొక మాట కూడా అన్న బాబు గారితో, మీరు పర్సనల్గా సర్వే చేయించుకోండి. వీళ్ళిద్దరు పక్కన ఉన్నారు. ఇటు పక్కన యనమల గారు, ఇటు పక్కన ఉన్న అచ్చెన్నాయుడు గారు, వీళ్ళిద్దరు పక్కన మధ్యలోనే ఉన్నా. నేను ఒకటే చెప్పాను, మీ పర్సనల్గా చేయించుకోండి బాబు గారితో, మీ పర్సనల్గా చేయించుకోండి. ఇది కరెక్టా కాదనేది మీరు తెలుసుకోండి. సర్వే బాగుందంటే నన్ను పిలవండి, వస్తాను అన్నాను. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత క్షణాల్లోనే మిమ్మల్ని ఇన్ఛార్జ్గా తొలగించే ప్రయత్నం టీడీపీ తొలగించారు. ముందుగానే అసలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళకముందే 3 రోజుల ముందే నేను రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత 3-4 రోజుల తర్వాత వెళ్ళాను. అది అప్పుడు ఏంటంటే ఈ పార్లమెంటుకి రాజ్యసభ ఎన్నిక సుబ్బారెడ్డి గారు ఎన్నికయ్యారని తెలిసిన తర్వాత మేము ఎప్పటి నుంచో 30 సంవత్సరాల కింద నుంచి ఫ్రెండ్స్ అండి. ఎలా ఫ్రెండ్స్ అని అడగరే, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు ఆయన. అదేవిధంగా గాంధీ భవన్ మేము కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారికి ఆయన తోడలుడు గారు మేమంతా కలిసి తిరిగేవాళ్ళం. అలా ఫ్రెండ్ కంగ్రాచులేషన్ చెప్పాము. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం చెప్పాను, ఇది జరిగిందన్నా అని. అంతేగాని నేను వీళ్ళలాగా పార్టీకి రిజైన్ చేసి నేను వెళ్ళానే కానీ పార్టీకి రిజైన్ చేయకుండా నేను వెళ్ళా. వీళ్ళు అసలు పార్టీ కండవ కప్పుకోగానే 4 రోజుల ముందే ఇక్కడ తిరిగాడు కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత వెళ్ళి లోకేష్ బాబు దగ్గర పార్టీలో చేరాడు. వీళ్ళు నా గురించి విమర్శించేదానికి ఏ అవకాశాలు లేక ఒక ఫోటో ఒకటి పెట్టి చూపిస్తున్నాడు అంట. నేను ఎక్కడో ఒక అతను చెబుతున్నాడు, ఏది నిన్నే దిగి వచ్చాడు, నేను నిన్నే కలిశాడని. ఎప్పుడో నేను రిజైన్ చేసిన 3 రోజు 4 రోజున నేను వైసీపీ పెద్దలు కలిసింది. ఎవరిని వైవి సుబ్బారెడ్డిని కలిసాం. అది కూడా మీరు ముందే అంటున్నారుగా. నేను ముందే చెప్పాను. నేను రిజైన్ చేసిన తర్వాత ఈయనలాగా చంద్రబాబు నాయుడుతో 2-3 నెలలే ముందే మాట్లాడుకోవటం, వైసీపీలో ఉండి మాట్లాడుకోవటం, కలవటం నాకు తెలియదు కదా. ఇప్పుడేంటి 2024 ఎన్నికల్లో మీ యొక్క రాజకీయ నేపథ్యం ఏంటి? మీ రాజకీయ పరంగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎవరిని ఓడించి మీరు గెలవబోతున్నారు? ఇప్పుడు 3 పోటీ చేస్తున్నాం సార్. ముఖ్యంగా 3-4 ఇంకా ఎక్కువైనా కూడా ఉండొచ్చు. అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. కానీ ప్రధానంగా ఇక్కడ వైసీపీకి ముద్రపైన ఫైటు. ఈ 2 ఎవరో ఒకళ్ళం బయటపడతాం, అందులో డౌట్ లేదు. తెలుగుదేశం అనేది ఇక్కడ చాలా కష్టమైన పరిస్థితి. అది వాళ్ళ పార్టీ వాళ్ళు, ఇప్పుడు నేను ఆ పార్టీలో లేను కాబట్టి వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకులే చెబుతున్నారు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ బలంగా కూటమికి వస్తున్నారుగా, మరి అంత బలాన్ని మీరు 3rd ప్లేస్లో తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ కూటమిలన్నీ కూడా నాకు తెలిసి నాకు ఎక్కువ సపోర్ట్ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి వ్యక్తి కావాలని కోరుకునేవాళ్ళు, ఏది ఈ 10 సంవత్సరాలు నా గురించి గుణగణాలు తెలిసిన వాళ్ళు అందరూ కూడా. వెంకటేశ్వరరావు అయితే ఇప్పుడు ఇండిపెండెంట్ కదా, మనం ఏ పార్టీ వాళ్ళైనా వ్యక్తిగతంగా ఓటేసేదానికి అవకాశం ఉంది. బయట ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి వేరే పార్టీ నుంచి ఒత్తిడి వల్లే మొదలుపోయిన వెంకటేశ్వర గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ఒక ప్రచారం కూడా స్టార్ట్ అయింది. అది వాస్తవం కాదనేది. బయట ఎవరండి? ఇతర పార్టీలు. అసలు ఇతర పార్టీలు అంటే మీరు టీడీపీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి టీడీపీ వాళ్ళే ప్రచారం మొదలుపెట్టారు. మొదలుపోయిన వెంకటేశ్వర గారు అధికార పార్టీలో వాళ్ళకి లోబడి, ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది కదా నా బలం ఏంటో తెలిసే కదా. నా బలం ఏంటో తెలిసింది కాబట్టే ఈ రకమైన యథ ప్రచారం చేస్తున్నారు. అంటే వాడేంటి అపోజిషన్ వాడి మీదకి వెళ్ళటంలా,
ఎవరి మీద మాట్లాడుతున్నాడు? ఇండిపెండెంట్ బలమైన అర్థమైంది. అంటే అతను ఏంటి పరిస్థితి? థర్డ్లో ఉన్నాడు, థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఇంకా అలాంటి వాళ్ళు ఇంకే ప్రచారం చేసినా కూడా దానికి ఇంకేమన్నా, దానికి ఆన్సర్ ఏముంటుంది? వాడు ఏదో ప్రచారం చేస్తున్నాడని అర్థమైపోతుంది కదా. ఇండిపెండెంట్గానే మీరు అనుకున్న నిర్ణయంలో కట్టుబడి ఉంటారా? ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు ఉంటే డ్రాప్ అయ్యే అవకాశం ఉందా? ఏ ఒత్తిళ్ళు రావు సార్ నా మీద. నేను ఎవరికి ద్రోహిని కాదు. ఇప్పుడు నిన్న ఎవరో అన్నారు, చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే మీరు ఏంటండి అని అన్నారు. చంద్రబాబు నాయుడు పిలవడం ఏంటయ్యా? నేను నామినేషన్ కూడా సిద్ధమైపోయాను ఆల్రెడీ. మొత్తం నా జెండాలు అన్నీ తయారైపోయినాయి. ఒక సింబల్, రేపు ఎప్పుడో సింబల్ వస్తే సింబల్ ప్రింటింగ్ చేయడమే అంతే. అంటే మీరు అన్నట్టుగానే ఒకవేళ రాజకీయ పరంగా అటు చంద్రబాబు గారు కానీ ఇటు వైసీపీ నుంచి కూడా ఎవరైనా పిలిచి మీరు ఇండిపెండెంట్గా వెళ్ళకండి, పార్టీకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని అనేక రకాలుగా, ఇప్పుడు ఎవరైతే సారథి గారిని తీసుకొచ్చి ఇక్కడికి అభ్యర్థిగా పెట్టారో ఏ విధంగా జరిగిందని మీరు అనుకుంటున్నారు, అలాంటి పరిస్థితి ముద్రపల్లి వెంకటేశ్వరరావు గారికి వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఒక విషయం అండి, ఇక్కడ తెలుగుదేశం అయిపోయింది, వైసీపీదే అయిపోయింది పార్టీలు. ఇంకా వేరే పార్టీలో నేను వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఇండిపెండెంట్గా నిశ్చయం తీసుకున్నాను. నాకు ఎవడో సహకారం అక్కర్లేదు, ఎవడో సపోర్ట్ అక్కర్లా. నాకు జనమే సపోర్టు, ఓటర్సే నా సపోర్టర్స్. వాళ్ళనే నమ్ముకున్నాను. ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నాను. న్యూస్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా, ఏ గ్రామంలో చూసినా ముద్రపల్లి వెంకటేశ్వరరావు గారి పేరు మారుమోగిపోతుంది. ఖచ్చితంగా ముద్రపల్లి వెంకటేశ్వరరావు గారిని గెలిపిస్తామని చెప్పి అన్నారు. ఏంటి మీ మీద అంత అభిమానం, అంత స్పందన ప్రజలు? వారికి మీరు ఇక్కడ ఏమి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేయలేదు ఇది గతంలో. మీ మీద అంత ప్రజాభిమానం ఉండడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? సార్, మంచి చేస్తామని ఒక మనిషి మీద నమ్మకం వస్తే ప్రజలు ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయరండి. కాకపోతే ఇక్కడ పరిస్థితి, ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చేస్తే ఎమ్మటాడుతున్న పట్టం కట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరండి. ఎందుకంటే గుణగణాలు కూడా తెలుసుకుంటారండి ఓటర్స్. ఏదో ఓటే కదా అని చెప్పేసి పిచ్చిగా వేసేటువంటి రోజులు పోయినాయి. ఇవాళ చూస్తూనే ఉన్నాం. గతంలో ఇప్పుడు నేను వచ్చిన కొత్తలో 2014 నేను గెలవాల్సింది. ఆ రోజు నేను కొత్త కాబట్టి గెలలేకపోయా. 2019 మన జగన్ గారి వేవ్లో మనం గెలవలేకపోయామనేది రాష్ట్రం మొత్తం మీద అందరికీ తెలుసు. అది ఇవాళ ఎందుకు గెలుస్తారనే నమ్మకం నాకు ఉందంటే, ఈ 10 సంవత్సరాల్లో కరోనా టైంలో, వాటర్ లేని టైంలో కూడా నా ట్యాంకర్లు పెట్టి వాటర్ పోసాం. కూరగాయలు ఎందుకు, తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలామంది కూరగాయలు కానివ్వండి అనేక రకాలుగా కరోనా టైంలో ప్రతి నూజివీడు టౌన్లో 32 వార్డులు కూడా పంచామండి. అలాగే ఏదైనా చిన్నదైనా పెద్దయినా మనం 2014 నుంచి 19 వరకు కూడా మనం పార్టీ కార్యక్రమాలు చేయడమే కాకుండా గవర్నమెంట్ ఉన్నప్పుడు సీఎం సహాయ నిధి కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వరకు రోడ్లు కానివ్వండి ప్రతి ఒక్క పని కూడా నేను ఇన్ఛార్జిగా చేశానండి. ఆ నమ్మకం. ఇంకోటి ఏంటంటే, మనం ఎక్కడ ఒక రూపాయి కరప్షను, ఒక 20 పైసా కరప్షన్ లేకుండా మీరు ఎక్కడైనా ఎవరైనా అడగండి, మా నాయకులైనా అడగండి, ఎక్కడైనా ఒక రూపాయి ఇదిగో ఈ వర్కుల్లో తీసుకున్నట్టు కానీ ఏదైనా రుజువు చేయమనండి, రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇవాళ ఆ రకంగా వీళ్ళు ఎవరన్నా ఉన్నారని ఆ ఛాలెంజ్కి కట్టుబడి ఎవడన్నా వస్తా అంటే రమ్మనండి. ఈ సారథనైనా ఇంకొక ఆయనైనా ఎవడైనా. స్థానికంగా మీరు 10 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మరి ఈవేళ రాజకీయపరమైన ఎన్నికల నేపథ్యంలోనే మరి దిగుమతి చేసుకుని ఇక్కడ నూజివీడు అభ్యర్థిని పెట్టారు. స్థానికుడిని గుర్తిస్తారా ప్రజలు, దిగుమతి వ్యక్తిని గుర్తిస్తారా? నేను వచ్చినప్పుడు కూడా నాన్ లోకల్ కిందనే వచ్చానండి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఇక్కడ ఈ ఆఫీస్ కట్టి, ఈ బిల్డింగ్ కట్టి, ఓన్గా ఈ ఆఫీస్ పెట్టి ఇక్కడే ఉండటం వలన ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎలక్షన్లో 100కి 100 పాళ్ళు గెలవాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ 10 సంవత్సరాలు కూడా నా సొంతంగా ఒక వ్యాపారం లేదండి. మొత్తం కూడా ప్రతి రూపాయి కూడా నేను సంపాదించిందంతా కూడా ఈ నూజివీడు నియోజకవర్గానికి ఖర్చు పెట్టాను. అలాగే పొలం కూడా 100 ఎకరాల పైన అమ్మేశానండి ఇప్పటికి. ఏది ఈ 10 సంవత్సరాల్లో ఈ రాజకీయంగా పోటీలు చేయడం కానివ్వండి, ఈ సంవత్సరాల వారికి మీటింగులు ఒకటి కాదండి. ఇవాళ ఒక మీటింగ్ వస్తే వారానికి ఎన్ని మీటింగులు ఎన్ని వర్క్ చేసామంటే మీకు చూపిస్తాను. నా గూడెంలో ఇవాళకి 2 ఎలక్షన్లు సరిపోవడం మెటీరియల్ ఉంది. ఇంకా ఏది ఎలక్షన్ కొనేసి పెట్టానండి. ఎలాగ మనమే కదా క్యాండిడేట్ అని ఆయన చెప్పిన తర్వాత అంత చేసినా కూడా ఇవాళ లాస్ట్లో ఈ పని చేశారండి. 100% గెలుస్తామన్నటువంటి రోజున కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరి ఎందుకు జరిగిందో ఏంటో మరి అదైతే చెప్పలేకపోతున్నారు. మరి మీరు గెలుస్తారని చెప్పి టీడీపీ చెప్పినప్పుడు ఆకస్మికంగా నిర్ణయం తీసుకోవడంలో మీ యొక్క నాయకత్వం పట్ల టీడీపీకి నమ్మకం లేదనుకుంటున్నారా?
నాయకత్వం మీద నమ్మకం కాదండి, ఇది సంథింగ్ అక్కడ ఏదో జరిగింది. మీకు తెలిసిన సమాచారం ఉంటే చెప్పండి. కొంతమంది ఒక వర్గంలో కొంతమంది వ్యక్తులండి, కొంతమంది వ్యక్తులు, మళ్ళా అందరినీ కూడా అనకూడదండి, మనం తప్పుగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులు డబ్బులు లేవని, ఏది మనిషి సీట్ ఎక్కొట్టాలంటే ఏదో కారణం చెప్పాలి కదా, ఆయనకు సన్నిధంగా ఉన్నోళ్ళు ఏమో అని, కానీ ఇక్కడ లోకల్ ఉన్న కొంతమంది ఏది వాళ్ళకి సీట్ వస్తుందని, అది ఎలాగైందంటే వాళ్ళకి రాకపోగా ఇవాళ తెచ్చుకున్నాడు, ఆడి పని అయిపోయింది. ఎందుకు తెచ్చుకున్నావా, ఎందుకు వచ్చుకున్నావా అని వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారు. ఎందుకంటారు మరి 3 పార్టీలు గెలిచిన ధీమాగా ఉంటున్నారు కదా, మరి వాళ్ళు డల్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది సారథి గారికి? వాళ్ళ పరిస్థితులు వాళ్ళకే తెలియాలి. అంటే ఇక్కడ ముద్రపోయిన వెంకటేశ్వర గారు స్ట్రాంగ్ లీడర్ కాబట్టి ఈ స్ట్రాంగ్ లీడర్ని ఢీ కొట్టడం కష్టం అని చెప్పి అన్న డైలమాలో పడ్డారా టీడీపీ వాళ్ళు? అదే కదా, దాంట్లో డౌటే లేదు. రేపేంటి మరి ఇండిపెండెంట్గా నామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ మీ యొక్క గ్రామాల్లో మీ ప్రజల స్పందన చూస్తే చాలా బాగుంది. మీ గెలుపు మీద మీకున్న ధీమా, ఎంత మెజారిటీతో గెలుస్తారు? మీ ప్రత్యర్థి ఆల్రెడీ వైసీపీ అన్నారు, టీడీపీ థర్డ్ ప్లేస్ అంటున్నారు, నూజివీడులో గెలిచేది టీడీపీ అని టీడీపీ అధినేత కూడా చెప్తున్నాడు. మరి ఇది కరెక్ట్ అవుతుందంట? అధినేతలు చెప్పుకుంటారండి. ఇప్పుడు ఎలక్షన్కి 2 నెలల ముందు ఎలాగుందో, మన 2 నెలల ముందు వరకు కూడా మేము కూడా అనుకున్నాం, ఏది ఈ గ్యారంటీగా ఎంతో కొంత మెజార్టీతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని. కానీ ఈ 2 నెలల పరిస్థితి చూసిన తర్వాత గ్యారంటీగా మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ అవకాశం కనపడలేదు అనేది కనపడుతుంది క్లియర్గా. ఎందుకని మరి ఇప్పుడు ఆయన సింగిల్కి వెళ్తే గెలవడానే కదా మిగతా పార్టీని గెలుపుకెళ్తున్నాడు. ఇన్ని పార్టీలు కలవటం ఆయనకి పిచ్చింగ్ అనుకుంటున్నాడేమో, కానీ ఆ ఇన్ని పార్టీలు ఇన్ని సీట్లు ఇచ్చిన కాడనే గొడవలు మొదలైనవి. రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు అలాగే జరుగుతుంది. నూజివీడులో మీ ప్రణాళిక ఏంటి? మీరు గెలిస్తే ఏం చేస్తారు? నూజివీడులో ప్రత్యేకించి సార్, ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, అదే కాకుండా వాటర్ సౌకర్యం కూడా చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఫేజ్ 2 అని చింతలపూడిది స్టార్ట్ చేసింది, ఆగిపోయింది, అదొకటి ఇమీడియట్లీగా చేయాలి. అలాగే ఇక్కడ ముందర ప్రత్యేకించి ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా చాలా వీక్ అండి. ఈ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో చైతన్యవంతులు పబ్లిక్ కూడా, జనాల్లో కూడా చైతన్యవంతులు వస్తారండి ఈ మెట్ట ప్రాంతంలో. కానీ పంటలు పండేదానికి కూడా వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అది మరి మీకు టికెట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఆకస్మికంగా పార్టీ బాధ్యతను తప్పించేసి వేరే వాళ్ళు టికెట్ ఇచ్చినప్పుడు మరి మీ ప్రత్యర్థి పార్టీని ఎలా ఎదుర్కోబోతున్నారు? మీ సత్తా ఏంటో చూపించే ఆలోచన ఏమైనా ఉందా మీకు? నాకు ఆడు అభివృద్ధి కాదని చెప్పాను ఇందాకనే, ఆ పార్టీ కాదు. మీ ప్రత్యర్థి వైసీపీనే, అవును, టీడీపీ కాదు. అవును, కాదు. మరి టీడీపీ మాకు చాలా బలం ఉంది, ఇక్కడ కేడర్ అంతా ఉంది. మరి మీరు సారథి గారు ఒకే సామాజిక వర్గం. నేను ఒకటి చెప్తున్నా సార్, ఇక్కడ బలమైన వ్యక్తి ఎవరన్నా అడిగినా టీడీపీకి ఎవరు బలమైన వ్యక్తి అనేది మీరు ఒక ఓటింగ్ పెట్టండి, ఒక 10 నిమిషాల్లో ఇక్కడే కూర్చొని ఏ నెంబర్కైనా కొట్టండి. మీకు 10లో 8 మంది నా పేరు చెప్పకపోతే అప్పుడు రాజకీయాన్ని కూడా మరి వాళ్ళు ఏం చెబితే చేద్దాం. ఎవరు బలమైన వ్యక్తి, టీడీపీలో ఎవరైతే గెలుస్తారని మీరు పెట్టండి. ఎందుకు నోటా కొట్టారు, మన 92% నోటా కొట్టారంటే ఎవరు బలమైన వ్యక్తి అండి? పాదసారథి బలమైన వ్యక్తి అయితే 8% అతనికి వస్తే 92% వ్యతిరేకంగా వేశారు. మరి అయినా టికెట్ ఇచ్చారుగా. ఇచ్చారని అంటే దానికే కదా మరి ఆ సీట్ ఈ రకమైన పరిస్థితికి వచ్చింది. మరి సర్వే ఐవీఆర్ఎస్ సర్వే చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి నమ్ముకున్న సిద్ధాంతం అది. మరి ఐవీఆర్ఎస్ సర్వేలో నోటా నొక్కి ఆయన సర్వేలు బాగున్నాయనే చెప్పాడండి ఆయన. చంద్రబాబు నాయుడు గారే నీ అంతా కూడా అన్ని సర్వేలు బాగున్నాయి, పైగా పార్టీ కార్యక్రమాలు కూడా A+ అండి. A+ అనేది మా క్యాటర్లో లేదు, A1 A2 A+ అండి. మొత్తం స్టేట్లో 4-5 నియోజకవర్గాలు ఉంటే నాదొకటి పేరు ఉంది. అది కావాలంటే మీరు అడగండి, కావాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళతో రికార్డెడ్గా ఉంటుంది. అయితే 2024 ఎన్నికల్లో మీ సత్తా నూజివీడులో స్టార్ట్ అయ్యే ప్రయత్నం చేసే భాగంలో మీరు ఎలాంటి వ్యూహరచనతో ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళిపోతున్నారు? 2024 గెలవాలనే సత్తాతోనే వెళ్తున్నాం సార్. 24లో గెలుస్తున్నాం, అది దాని గురించి ఆలోచన లేదు. మరి గెలిచి ఎవరిని సవాల్ చేస్తున్నారు? గెలిచి ఎవరి మీద గెలుతారంటే మీరు వైసీపీ ప్రత్యర్థి అంటున్నారు, టీడీపీ 3వ ప్లేస్ అంటున్నారు. ముద్రపోయిన గారు గెలిచి మీ ఛాలెంజ్ ఎవరికి విసురుతారు? సార్ మాకు ఇక్కడ అవసరాలు ఉన్నాయి, ఈ నియోజకవర్గం గెలవగానే మేము డెవలప్ చేసుకున్న వాటికి ఎవరు అనుకూలిస్తే
ఆ రోజు పరిస్థితులు బట్టి మా నాయకులు, మా కార్యకర్తలు, మా అభిమానులు ఇదిగో ఇది బాగుంటుందని ఎవరు చెప్తే అదే ప్రకారం నడుస్తాం. ఫైనల్గా నూజివీడు నియోజకవర్గం ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి పోతున్నారు కాబట్టి ఒకటి, ప్రజలందరూ కూడా మరి 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నేను ఉంటూనే ఉన్నాను, ఇక్కడే నివసిస్తున్నాను. మీ ఆదరాభిమానాలన్నీ కూడా 10 సంవత్సరాల నుంచి చక్కగా చూపిస్తున్నారు. అదేవిధంగా రేపు మీరందరికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా మీకు సేవకుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రాబోయే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంటున్నాను కాబట్టి మీరందరూ కూడా మరి ముద్రపోయిన వెంకటేశ్వరాన్ని గెలిపించాలని చెప్పేసి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. నూజివీడు నియోజకవర్గంలో రాజకీయాలు రోజు రోజుకి రంగు మారుతున్న క్రమంలో మరి నిన్నటి వరకు నూజివీడు టికెట్టు ముద్రపోయిన వెంకటేశ్వర గారికి ఇస్తానని చెప్పి టీడీపీ అధినేతలు చెప్పారు. కానీ మరి ఏమి జరిగిందో, ఎలాంటి రాజకీయాలు జరిగాయో మరి కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటున్నారు వెంకటేశ్వర గారు. మరి ఈ క్రమంలోనే టికెట్ ఇవ్వకుండా విజయవాడ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు, టీడీపీ టికెట్. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నాను. నూజివీడులో ముద్రపోయిన అనుచరగానో, ముద్రపోయిన ప్రజలు, ముద్రపోయినకి ఎంత ఆదరణ ఉందో 2022 ఎన్నికల్లో చూపిస్తాను. నా ప్రత్యర్థి వైసీపీ, 3వ ప్లేస్లో టీడీపీ ఉండబోతుంది. మోటాములు సర్దుకుని టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడ పంపించడమే నా లక్ష్యం అంటున్నారు ముద్రపోయిన వెంకటేశ్వర గారు. మరి 2024 ఎన్నికల్లో విజయం నూజివీడు గడ్డపైన ఎవరు సత్తా సాడతారో చూద్దాం. మరి వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యారావు, ఎంటీవీ, నూజివీడు. జీవి మాల్ ఆషాఢం కేజీ సేల్. సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీలో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్. మహిళలకు క్రేజీ సేల్. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, పట్టు సారీస్ సరికొత్త స్టాకుపై మార్జిన్ ఫ్రీ సేల్. లేడీస్ వేర్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.